దొరలా ఉన్నావు చిన్న. నీ పెళ్లి చూడాలనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది. హలో తమ్ముడు, నీ పెళ్లికి ట్రైన్ లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లాం ఖాన్ ప్లాన్ చేశాడు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి. See the time? రేపు కలన్ సార్ మ్యారేజ్ చేయండి. కమ్ ఆన్, గో టు యువర్ బెడ్స్. మీరేంటి? వాట్స్ హ్యాపెనింగ్? సారీ బాయ్స్, మీరు వెళ్ళి పడుకోండి. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా రండి, రండి. సకినేటిపల్లి రాజం పెట్టండి. మిమ్మల్ని చంపి కానీ నేను చావను. ట్రైన్ ఎక్కడ ఆగకూడదు. పోనీ బ్రేక్ విరిగిపోయింది, బండి ఆగదు. అదేరా మాకు కావాల్సింది.
పసిబిడ్డలు ముసలాళ్ళని కూడా చూడకుండా ఆ అస్లాం ఖాన్ గాడు అందరినీ నిలువున నరికి పారేశాడు. సచ్చిన శవాలతో చావు కేకలతో పచ్చడి పెళ్లి పందిరి శ్మశానంలా మారిపోయింది. బడే మియాగాడు ఆ నేరాన్ని నజీర్ మీదకు తోసేశాడు. రండి సార్, రండి. వీడే సార్, వీడే. ఇంతమంది చావు కారణం వీడే. పెద్ద టెర్రరిస్ట్. ఉగ్రవాదులతో చేతులు కలిపి అందరినీ చంపాడని ఉరిశిక్ష పడేలా చేశాడు. పాపం నజీర్ అన్యాయం అయిపోయాడు రా. అన్న ఏ జైల్లో ఉన్నాడు? నిన్నేదో గొడవైందని జైల్లో చావుగొట్టారంట. హాస్పిటల్లో ఉన్నాడు. ఒరే తమ్ముడు, ఆ కన్నీళ్ళేంట్రా? నా చేయిపోయిందనా ఎంతో మంది మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము. దానికోసం ఈ చిన్న నష్టం పెద్ద లెక్కేముందిరా? సార్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది. నజీర్ ఉరి శిక్షని రద్దు చేసినారంట. నానా, వాడి నమ్మకాన్ని నిజం చేశావురా. నేనే పాపిస్తే దాన్ని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఊరుకోమ్మా, అన్నయ్యని విడిపించుకోవడం నా బాధ్యత. నీ బాధ్యత ఇంకొకటి ఉందిరా. అప్పులు తీర్చలేదని మన పిల్లలతో పాటు ఊళ్ళో చాలా మంది బిడ్డల్ని ఆ నానాజీ మనుషుల్ని పంపించి లాక్కలేడు. వాళ్ళని ఏం చేశాడో ఎక్కడ పెట్టాడో తెలియదు. వాళ్ళని విడిపించి ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు నువ్వే తొడవాలి నానా. అలాగేనమ్మా, వాళ్ళని ఎక్కడికి పంపించాడో అర్థమైంది. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది. డాక్టర్ గారు, నా బిడ్డని బ్రతికించండి. వాళ్ళ నాన్న మీద బెంగతో పాపిలా అయిపోయింది. ఆయన వస్తే తప్ప పాప బతకడం కష్టం. డాక్టర్ గారు, డాక్టర్! ఏమండి? పాపని బతికించండి. ఎవరి పాప? నా బిడ్డండి. తండ్రి మీద బెంగతో మంచం పట్టింది. అన్నం నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. కనీసం మందులు కూడా వేసుకోవట్లేదు. అయితే నేనెలా బతికించగలను? మిమ్మల్ని చూసి వాళ్ళ నాన్న అనుకుంటుంది. మీరు మంచి మనసుతో కాసేపు వాళ్ళ నాన్నగా నటిస్తే నా బిడ్డ బతుకుతుంది. ప్లీజ్. అమ్మా, అమ్మా, నేను తల్లి, మీ నాన్నని. వచ్చేసావా? ఇంకెక్కడికి వెళ్ళవు కదా? లేదమ్మా, వెళ్ళను. అమ్మ చూడు, నీ కోసం ఎలా ఏడుస్తుందో. మరే మమ్మల్ని మర్చిపోయామని అమ్మ చెప్పింది. నిజమా నాన్న? అమ్మ అబద్ధం చెప్పిందిరా. నా బంగారు తల్లివి, నిన్ను ఎలా మర్చిపోతానమ్మా? ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగమ్మా. గుడ్. నాన్న, నీ ఒళ్ళో పడుకుంటాను నాన్న. ఒళ్ళో ఏంట్రా? నా గుండెల మీద పడుకో తల్లి. అక్కడ ఉండేది నువ్వే కదమ్మా. సమయానికి వచ్చి మీ బిడ్డను బ్రతికించుకున్నారు. నా బిడ్డ లేదు డాక్టర్. నన్ను తన నాన్న అనుకుంటుంది. ఆ బిడ్డని బతికించడానికి నటించాను. వస్తాను.
మొత్తం ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ నానాజీ గారి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పిల్లలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఒకసారి సెంట్రల్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ కలుపు. హలో, విజయేంద్ర వర్మ, నేను అస్లం ఖాన్. నీ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? నా ఇంటెలిజెన్స్ ముందు నీ బోడి కమ్యూనికేషన్ సీక్రెట్స్ ఎంత? నీ పెళ్ళాం బిడ్డల కోసమైనా వచ్చి తీరాలి. అసలం నా భార్య బిడ్డలు కాదురా, ఉగ్రవాదులుగా మార్చడానికి నువ్వు తీసుకెళ్లిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి దేశ గౌరవాన్ని నిలబెట్టడం నా కర్తవ్యం. వస్తా, వాళ్ళందరి కసి తీరేలా నిన్ను చంపి ఇక్కడకు తీసుకొస్తా. రేయ్, ఆ సెల్లో ఉన్న పిల్లల్ని తీసుకురండ్రా.